ఏపీలో ఆర్డీటీ సేవల పునరుద్ధరణతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ ఘనత మాదంటూ అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదంతా వైసీపీ పోరాట ఫలితమేనని, టీడీపీ క్రెడిట్ చోరీ చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ అనుమతులపై ఎక్స్ వేదికగా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు వైసీపీ అధినేత జగన్. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. నిజంగా ఆయన కృషి చేస్తుంటే పర్మిషన్ల రెన్యువల్ కు ఏడాది కాలం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే వైసీపీ సహా ప్రజా సంఘాలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు. ఇక ఇదే విషయంపై మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఆర్డీటీ సేవలు నిరంతరం అందేలా చూస్తానని మాటిచ్చారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామంటూ ట్వీట్ చేశారు లోకేష్. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ పై స్పందించారు మాజీ మంత్రి శైలజానాథ్. ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు లోకేష్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వారి క్రెడిట్ చోరీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. నిధుల వాడుకునే అనుమతి లభించింది ఎఫ్సీఆర్ఏ. కానీ ఇక్కడ పొద్దున్న లేస్తున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ అది తాము సాధించిన విజయంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. నిజంగా అనంతపురం జిల్లా ప్రజలు ఆశ్చర్యపడతా ఉన్నారు, నివ్వెరపోతా ఉన్నారు. అసలుకి ఏదైనా కార్యక్రమం జరిగితే ఇమ్మీడియట్ గా తమ ఖాతాలో వేసుకునే క్రెడిట్ చోరీ అలవాటైపోయింది లేకని నవ్వుకుంటా ఉన్నారు. బహుశా 25లో మీరే అనుకుంటే అధికారంలో ఉన్నది అంటే మీరంటే ఎన్డీఏ కూటమి కదా అని నా ఉద్దేశం. కేంద్రంలో విపరీతంగా చక్రం తిప్పే శక్తి సామర్థ్యాలున్న మీ కూటమిలో మీరు మీ నాయకత్వంలో 21వ తారీఖున ఏప్రిల్లో ఇది బంద్ అయింది. ఈరోజు గత వైసీపీ సర్కారులో ఆర్డీటీ రెన్యువల్ కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, వారి అవినీతి వల్లే సమస్యలు తలెత్తాయని ఆరోపించారు మంత్రి సవిత. ఆర్డీటీ భూములు కొట్టేయాలని వైసీపీ చూసిందన్నారు. రెన్యువల్ కోసం గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్డీటీని కూడా వదలలేదు వైసీపీ పార్టీ. మనం చూసాం, దాచుకోవడం ఎక్కడికక్కడ కబ్జా చేశారన్న విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఆర్డీటీ వారి స్థలాన్ని కూడా కబ్జా చేయాలనుకున్నారు వైసీపీ పార్టీ. ఈరోజు మేము ఎన్నికల్లో చెప్పాం, ఖచ్చితంగా మేము ఆర్డీటీ రెన్యువల్ చేయిస్తామని చెప్పాం. మరి మా ముఖ్యమంత్రి గారు, మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు చొరవతో నిజంగా ఈ రెన్యువల్ చేయడం చాలా సంతోషంగా ఉందన్న విషయం